వెల్కమ్ టు ఆదాన్. నేను హరిత. బౌన్సర్ల సంస్కృతి విష సంస్కృతిలా హైదరాబాద్ని తెలంగాణని పాకేసిందని చెప్పాలి. ఎందుకంటే ఈ బౌన్సర్లు 6 అడుగులు ఎత్తు, పెద్ద పెద్ద సఫారీలు, పెద్ద పెద్ద కండలు తిరిగిన దేహం, అంతకు మించిన కండకావరంతో రెచ్చిపోతున్నారు ఈ బౌన్సర్లు. అసలు ఎవరి బౌన్సర్లు? పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళ, లేకపోతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ? ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? ప్రజల్ని లాగేయమని, కొట్టేయమని? ఎవరైనా ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక సెలబ్రిటీ అనుకుందాం, సెలబ్రిటీ ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకుంటే వాళ్ళు ఏదైనా చేసేయచ్చా? వాళ్ళు ఏదో వేరే గ్రహం నుంచి వచ్చినట్టు, గ్రహం నుంచి వచ్చి మాది గ్రహం కాదు, వీళ్ళంతా ప్రజలు కాదు, మా పనే మాకు ముఖ్యం అన్నట్టు చాలా రూడ్గా బిహేవ్ చేస్తున్నారు ఈ బౌన్సర్స్. ఎక్కడైతే ఇంకా హైదరాబాద్లో ఉన్నంతగా ఈ సంస్కృతి ఇంకా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడా లేదనే చెప్పొచ్చు. ఎందుకనంటే హైదరాబాద్లోనే ఈ సెలబ్రిటీలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్కి, సినిమా ఫంక్షన్లకి, ఇంకా బయట కొత్తగా మంచు ఫ్యామిలీ వాళ్ళు కొత్త ట్రెండ్ కూడా స్టార్ట్ చేస్తారు ఈ బౌన్సర్స్తో. సో ఈ భద్రతా సిబ్బంది బౌన్సర్స్ పేరుతో వీళ్ళు నియమించుకునే ప్రైవేట్ సైన్యం ఏదైతే ఉందో వాళ్ళు ఓన్లీ వాళ్ళు ఎవరినైతే నియమించుకున్నారో వాళ్ళ భద్రత కోసమే తప్ప వేరే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు హింసించేయమని, కొట్టేయమని, అటు ఇటు లాగి పడేయమని కాదు వీళ్ళని నియమించుకునేది. వాళ్ళ మీదకి ఎవరు రాకుండా చూసుకోవడానికి మాత్రమే నియమించుకుంటారు. అది గుర్తుపెట్టుకొని ఈ బౌన్సర్స్ అందరూ ప్రవర్తిస్తే చాలా మర్యాదగా ఉంటుంది. అయినా అసలు ఈ బౌన్సర్స్కి బాసులు ఎవరు? ఈ బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొన్ని ఏజెన్సీలు, ప్రైవేట్ ఏజెన్సీలు ఎక్కువైపోయి ఎవరికి వాళ్ళు వీళ్ళకి ఉండే అర్హతలు ఏంటో తెలుసా? 6 అడుగులు ఎత్తు, ఎవరైనా మీదకు వచ్చినప్పుడు వాళ్ళని లాగి పడేయడం, వాళ్ళని అడ్డగించడం, వాళ్ళు కాస్త నేర చరిత్ర కలిగి ఉండడం, దీనికి ఒక ఎలిజిబిలిటీ అంట. బౌన్సర్గా తీసుకోవాలంటే నేర చరిత్ర కలిగి ఉండాలంట వాళ్ళు. మరి వీళ్ళని నియమించుకొని ఈ సెలబ్రిటీలు అనేవాళ్ళు పబ్లిక్లోకి వస్తారంట. సో మరి ఈ బౌన్సర్ల సంస్కృతిని ఈ పెంచి పోషించింది టాలీవుడ్ ఇండస్ట్రీ అనే చెప్పాలి ఒక రకంగా. సో ఎలా అయితే ఇప్పుడు ఈ రాజకీయ ప్రముఖులకైతే వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ ఇక్కడ సిబ్బందిని, ప్రైవేట్ సిబ్బందిని మాత్రం వీళ్ళే నియమించుకుంటారు డైరెక్ట్గా. సో మరి ఇలా డైరెక్ట్గా నియమించుకున్నప్పుడు వీళ్ళు చూసే అర్హతలు ఏంటి? కనీసం ఎక్కడ చదువుకున్నారు ఏంటి అలాంటివి కూడా ఏమి ఉండవంట. డైరెక్ట్గా చూడడానికి భయంకరంగా ఉన్నాడా? బౌన్సర్, ఓకే. మళ్ళీ వీళ్ళకి వేలల్లో జీతాలంట. ఎందుకు? ప్రజల్ని హింసిస్తున్నందుక, ప్రజల్ని లాగి పడేస్తున్నందుక. అక్కడ మొన్న సంధ్యా థియేటర్ విషయంలో చూస్తే బౌన్సర్స్ ఎంత గందరగోళ వాతావరణం సృష్టించారంటే ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళని కొట్టేసి పోలీసులను కూడా కొట్టేసిన సందర్భాలు మనకి కనపడతా ఉన్నాయి. వీళ్ళ మీద ఎవరు కేసులు పెట్టరా? వీళ్ళు కేసులు పెట్టకూడదా వీళ్ళ మీద? సో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నిన్న సిపి ఆనంద్ గారు కూడా మాట్లాడారు. బౌన్సర్స్ అనే వాళ్ళు ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే మాత్రం వాళ్ళని ఎవరైతే నియమించుకుంటారో ఆ సెలబ్రిటీలదే బాధ్యత అని కూడా చెప్పారు. మరి ఈ నేపథ్యంలో అసలు మొన్న జరిగిన సంధ్య థియేటర్ ఇష్యూలో ఆ బౌన్సర్స్ లాగి పారేయడం వల్లే, వీళ్ళు అడ్డగించడం వల్లే క్రౌడ్ని ఇంత తొక్కిసలాటకు కారణమయ్యి ఆ రేవతి అనే మహిళ చనిపోయిందని కూడా ఇవాళ మీడియాలో వస్తూ ఉంది. ఈ బౌన్సర్లు నియమించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా కొన్ని సంస్థలు ఉంటాయంట వీటికి. తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థ ఏజెన్సీలు ఉన్నాయంట. సో వాటిల్లో అయితే కనుక వీళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఒక 1 month ట్రైనింగ్ ఇస్తారంట. వాళ్ళు ఏ రకంగా భద్రత కల్పించాలి వాళ్ళకని, వాళ్ళ పరిధులేంటి, వాళ్ళ నియమ నిబంధనలు ఏంటి అని. ఒకవేళ అలాంటి వాళ్ళ దగ్గర నుంచి కనుక వీళ్ళు ఆ బౌన్సర్ని నియమించుకుంటే సో ఇలాంటి ఇబ్బందులు ఏమీ ఉండవు అని చెప్పి భాస్కర్ రెడ్డి గారు అని చెప్పి దాని చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మాట్లాడారు మీడియాతో కూడా మొన్న మధ్య ఒక 10 days బ్యాక్ ఈ ఇష్యూ జరిగిన తర్వాత. మరి అలాంటి ఏజెన్సీల నుంచి రిక్రూట్ చేసుకోకుండా వీళ్ళు ప్రైవేట్ సైన్యం ఎవడొస్తే వాడు చెప్పాడను వీడు చెప్పాడను నియమించేసుకొని వాళ్ళే నియంత్రణలాగా వీళ్ళని కాపాడేయాలన్న నెపంతో ప్రజల్ని అటు ఇటు తోసేసి ఇంకా ఎవరిని ఎలో చేయకుండా, ఫ్యాన్స్ కూడా కనీసం దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా కొంతమంది అయితే చాలా దురుసుగా అతని దగ్గరికి కూడా వీళ్ళని వెళ్ళనిచ్చే పరిస్థితి ఉండదంట ఈ బౌన్సర్లు ఉన్నప్పుడు. సో ఎందుకు ఇంత విష సంస్కృతి? ఒకవేళ ఈ బౌన్సర్లు ఎవరినైనా కొడితే ఆ అవగాహన లేని ప్రజలు ఏం చేస్తారు? వీళ్ళు గవర్నమెంట్ సిబ్బంది కాబోలు
మేము ఎవరిని ఏమనలేము, మనం వెళ్ళకుండా ఉండాల్సిందే అనుకుని ఆగిపోతున్నారంట. అదేమీ లేదు. ఎవరైనా మీ పట్ల ఇలా దురహంకారంగా ప్రవర్తించినా, ఏదైనా రాంగ్గా మిమ్మల్ని ట్రీట్ చేసినా, మీ ఒంటి మీద చేయి పడినా ఆ బౌన్సర్స్ మీద కేసు ఫైల్ చేయొచ్చంట మీరు పోలీస్ స్టేషన్స్లో కేసు ఫైల్ చేయొచ్చు. వాళ్ళ ఒంటి మీద వాళ్ళు వేసుకునే ఏదైతే యూనిఫామ్ ఉంటుందో ఆ యూనిఫామ్ మీద కూడా సరైన నెంబర్ ఒకటి ఉంటుందంట, పిఎల్ నెంబర్ అని. ఆ రాష్ట్రం కోడ్తో కూడిన నెంబర్ ఒకటి ఉంటుంది. ఆ కంపెనీ ఏ కంపెనీ అయితే ఆ బౌన్సర్ని నియమించిందో ఆ కంపెనీ పేరు కూడా అక్కడ ఉంటుందంట వాళ్ళ యూనిఫామ్ మీద. సో అది చూడండి. మీ పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే ఇక నుంచి మీరు వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు ఆ బౌన్సర్స్ మీద. సో ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక మీద ఎప్పుడైనా ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు దాని గురించి మీరు ఎదిరించి ప్రశ్నించవచ్చు. సో వాళ్ళేదో పోలీసులేమో వాళ్ళకి మనం ఎగెనిస్ట్గా కంప్లైంట్ ఇవ్వకూడదేమో అని మాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఈ ప్రైవేట్ సిబ్బంది మీద కాస్త నిఘా పెట్టడం ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈ ప్రైవేట్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇప్పుడు ఎవరైతే ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎలిజిబిలిటీస్ చెక్ చేసుకొని అక్కడ ఒక 1 month ట్రైనింగ్ తీసుకొని, ఒకవేళ వాళ్ళు నేర చరిత్ర ఉన్న వాళ్ళైతే ఇలాంటి వాటికి వాళ్ళని అనుమతించకుండా ఉంటే ప్రజలు కొంతవరకు దీని నుంచి సేవ్ అవుతారని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు. సో వీళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వవలసిందిగా, చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఇమీడియట్గా దీని మీద. థ్యాంక్ యూ.